Hello to all my BCN channel viewers. So ee roju manam vachesam mana Josh Pakka entertainment program ki, and ippudu manam unnam Spurti Engineering College lo. Last week meeru Spurti College entertainment baga choose enjoy chestunnattunnaru. So ee roju inka chala undandi, chit chatting, maatalu aatalu paatalu ennenno meekosam. So let's start our program with a bang. హలో వ్యూయర్స్, ఇప్పుడు మనం ఉన్నాం స్ఫూర్తి కాలేజ్ ఫ్యాకల్టీతో. మీ పేరు, ఇంట్రొడక్షన్ మాకు కొంచెం చెప్పగలరా సార్? మీ పేరు? ప్రేక్షకులకు నమస్కారం. ఈ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ 2004 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ఫౌండర్ చైర్మన్ చల్మారెడ్డి గారు. ఆయన ఈ విద్యారంగంలో ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. మొదటగా 1994లో దిల్షునార్లో స్ఫూర్తి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా వేరియస్ పీజీ కాలేజెస్, బిఎడ్ కాలేజెస్, డిఎడ్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదే క్రమంలో 2004 సంవత్సరంలో ఈ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ని ఈ నాదర్గుల్ గ్రామంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ స్ఫూర్తి గ్రూప్ యొక్క ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో విలువలతో కూడిన విద్య అందించడం. జనరల్గా మనం చూస్తాము, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత కమర్షియలైజేషన్ పెరిగిపోయింది. జనరల్గా ఏదో పిల్లల్ని అప్పిచ్చేయడము, పేరెంట్స్ని ఏదో సాటిస్ఫైడ్ అన్న దూరంతో కాకుండా నిజంగా పిల్లలకు విలువలతో కూడిన విద్య, ఒక డిసిప్లిన్తో కూడిన విద్య అందించే అనేది మేజర్ ప్రత్యేకత ఈ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో. ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్ఫూర్తి గ్రూప్లో ఈ ప్రత్యేకత మేజర్గా ఉంటుంది. నవడేస్ మనము ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళి చూసినప్పుడు ఒక మల్టీప్లెక్స్ థియేటర్లా కనబడుతుంటుంది. పొద్దునుంచి సాయంత్రం దాకా స్టూడెంట్స్ వస్తుంటారు, పోతుంటారు. వేరేస్ మీరు స్ఫూర్తి గ్రూప్లో ఎక్కడ చూసినా కానీ మీకు అకాడమిక్ ఎన్వైరన్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే క్లాసెస్ జరిగే టైంలో మీకు ఏ స్టూడెంట్స్ బయట కనబడరు. ప్లస్ ఒక రెగ్యులారిటీ, పంక్చువాలిటీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్కేస్ పిల్లలు ఏదైనా ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఇమీడియట్గా పేరెంట్స్కి ఆ ఇంటిమేషన్ ఎవ్రీడేస్ పంపించడం జరుగుతుంది. ఇది మేజర్ ప్రత్యేకత. దీనివల్ల ఏంటంటే పిల్లవాడు రెగ్యులర్గా కాలేజీకి వచ్చినప్పుడు డెఫినెట్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ తనకు చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ బెటర్ అకాడమిక్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరొక ప్రత్యేకత ఏంటంటే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్స్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోబడుతుంది. అందుకోసమే మొదటి సంవత్సరం నుంచే ఆ ప్లేస్మెంట్ కావాల్సిన ప్రీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే పిల్లలపైన శ్రద్ధ వహించి ప్రత్యేకమైన టీం దానికి ఉంది. దానికి ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. వాటి ద్వారా ఫస్ట్ ఇయర్ నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, టెక్నికల్ స్కిల్స్ కానివ్వండి, యాప్టిట్యూడ్ స్కిల్స్ కానించి ప్రత్యేకమైన శ్రద్ధ ట్రైనింగ్ ఇచ్చి ఫైనల్ ఇయర్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ని, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు 12-13 అకాడమిక్ తీసుకుంటే నియర్లీ 80% ప్లేస్మెంట్, 300 మంది విద్యార్థులు అవుట్ ఆఫ్ 400 వివిధ కంపెనీల్లో నియర్లీ ఆల్మోస్ట్ 31 కంపెనీస్లో ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ విధంగా స్టూడెంట్స్కి ఒక మంచి భవిష్యత్తు ఇస్తూ ఈవెన్ ఫారెన్ వెళ్ళాలనుకున్న వారికి, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా జిఆర్ఈ టోఫెల్ లాంటి పైన ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి అక్కడ వెళ్ళడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వేరియస్ కన్సల్టెన్సీ ఏజెన్సీ పిలిపించి పిల్లలకు వాటిపైన లెక్చర్స్ కండక్ట్ చేసి, వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఆ రకమైన హెల్ప్ కూడా చేయడం జరుగుతుంది. మరియు కొంతమంది విద్యార్థులకు ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు, ఫారెన్కి వెళ్ళడం ఇష్టం ఉండదు, సొంతంగా వాళ్ళు ఓన్గా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, లేదు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండాలనుకుంటారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ పూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రత్యేకంగా, మీరు అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఉండదండి, ఓన్లీ యూనివర్సిటీ కాలేజ్లోనే ఈ అవకాశం ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అనే ఒక ప్రోగ్రాము ఎవ్రీ ఇయర్ మీకు 3-4 days వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ దేర్ ఆర్ సర్టన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వీటిపైన వర్క్షాప్ కండక్ట్ చేస్తారు. అక్కడ కూడా పిల్లలను పంపించడం జరుగుతుంది. ఈ స్కిల్స్ పైన కూడా మేజర్గా శ్రద్ధ తీసుకొని పిల్లలకు ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక విలువలతో
పిల్లలకు ఒక మంచి ఉత్తమమైన విద్య అందిస్తూ ఒక విద్యార్థిని ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దడానికి, ఒక మంచి విజ్ఞానంతో కూడిన విద్య అందించడానికి మా వంతు సాయశక్తులా కృషి చేస్తున్నాము. ఇక ముందు కూడా మా యొక్క ఈ ప్రయత్నము ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ అండి. హలో సార్. నా పేరు డాక్టర్ వైఎల్ఎం రాజ్. నేను ఈ కాలేజ్లో డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్గా వర్క్ చేస్తున్నాను. నేను నా ఎంటెక్ బీటెక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓయూ నుంచి చేశాను. 1996లో ఐఐటి ముంబై నుంచి నేను పిహెచ్డి చేయడం జరిగింది. తర్వాత వేరియస్ కాలేజెస్లో వర్క్ చేస్తూ సుమారు 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అనుభవించి నేను ఈ కాలేజ్కి రావడం జరిగింది. ఓకే, సో 25 years ఎక్స్పీరియన్స్ అన్నారు. మరి ఈ 25 years ఎక్స్పీరియన్స్ అంతా ఒక ఎత్తు అయితే, మరి మీకు స్ఫూర్తి కాలేజ్ ఇంజనీరింగ్లో ఈ ఎక్స్పీరియన్స్ ఒక ఎత్తు అయి ఉండొచ్చు. సో స్ఫూర్తి కాలేజ్లో మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పగలరా? స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు వన్ ఆఫ్ ది ఎమర్జింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇక్కడ మీకు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ ఉంది, బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. పిల్లలకి చదువుతో పాటు వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఎంతో అవసరం. కాబట్టి ఇక్కడ ఏ కాలేజీలో కూడా లేనటువంటి జిమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఉన్నాయి. మా దగ్గర సుమారు ఐదుగురు ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు. అందులో ఒక లేడీ ఫిజికల్ డైరెక్టర్ కూడా ఉంది. సో మేము చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మా దగ్గర ఇది కాకుండా వేరియస్ కాంపిటీషన్స్ జేఎన్టీయూ కండక్ట్ చేసిన వాటిల్లో కూడా మేము మా కాలేజ్ నుంచి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే మేము రోబోటిక్స్ ఇంటర్ కాలేజెస్ కండక్ట్ చేసాం ఇన్ కొలాబరేషన్ విత్ ఐఐటి మెడ్రాస్. సో వాళ్ళ ద్వారా కూడా మేము చేసిన దాంట్లో మాకు చాలా మంచి ప్రైజెస్ వచ్చినాయి. సో ఈ విధంగా పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి ఇండస్ట్రీ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ని పిలవడం జరుగుతుంది. వీళ్ళని కూడా ఇండస్ట్రియల్ విజిట్స్కి తీసుకుపోతాం. సో ఆ లెక్కన వాట్ ఎవర్ దే లెర్న్ ఇన్ థియరీ, ద సేమ్ థింగ్స్ విల్ బి షోయింగ్ దామ్ నాట్ ఓన్లీ ఇన్ ల్యాబొరేటరీస్ బట్ యాక్చువల్గా ప్రాక్టీస్కి వచ్చేసరికి ఇన్ ఫీల్డ్ ఎలా ఉంటుందనేది కూడా వాళ్ళకి అనుభవం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల సబ్జెక్ట్ అవగాహన వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ వీళ్ళు చాలా షైన్ అయ్యి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి వీళ్ళకి. సుమారుగా మేము చూసుకుంటే మోర్ దాన్ 300 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. అరౌండ్ 31 ఎమినెంట్ కంపెనీస్ వచ్చినాయి మన కాలేజ్కి. సో ఈ విధంగా ఈ కాలేజ్ మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ అండ్ ఎమర్జింగ్ కాలేజెస్ అని తప్పకుండా మనం చెప్పగలం. హలో సార్. సార్ మీ పేరు? I am Hariprasad B and I completed my BTech Computer Science and Engineering from JNTU Anantapur and MTech Computer Science and Engineering from JNTU Kukatpalli and PhD from JNTU Kakinada. Altogether I am having 14 years of experience in engineering field, both in industry and teaching. And presently I am working as a professor and head department of Computer Science and Engineering in Spurti Engineering College. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్ మీ పేరు, మీ ఎక్స్పీరియన్స్? I'm Dr. Sudhakar Reddy Devireddy. I'm HOD of Humanities and Sciences and in charge of first BTech program over here. Okay. I did my doctorate degree from Newcastle University, which is located in north part of UK, and I've done my research program in enhancing skills for professional colleges, like especially for professional students. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ కాలేజ్లో చేస్తున్నారు? I am working since 2008 onwards. So my association with Spurti Engineering College is 8 years. వావ్, 8 years is not a small thing అండి. 8 years ఒకటే కాలేజ్ తోటి ఉండాలంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సార్ మీరు 8 years అంటే 8 బ్యాచెస్ని చూసుంటారు. ఈ అందరి బ్యాచెస్లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి బాగా అల్లరి చేసేసి ఈ నాటీ బ్యాచ్ ఏది? ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రాంచెస్ నాటిగానే ఉన్నాయండి, ప్రాబ్లం ఏం లేదు. సో బట్ దే ఆర్ హ్యావింగ్ ద లవ్ అండ్ అఫెక్షన్స్ టువార్డ్స్ టు ద డిపార్ట్మెంట్. సో వీ హ్యావ్ టు బేర్ దేర్ నాటీనెస్. వై? బికాజ్ ఐఎమ్ ద ఫ్యాకల్టీ అండ్ దే ఆర్ ద స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ లైక్ ఎ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ a kite and thread. So I love their naughtiness. Why? Because they are my students. Okay. సీరియస్లీ ఇవాళ రేపు జనరేషన్ బాగా పాడైపోయింది అంటారు సార్, కానీ తప్పేం కాదు, కరెక్ట్. అది తప్పు. ఎందుకంటే
జనరేషన్ ఎంత మారిపోయినా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇచ్చే ప్రేమ వాళ్ళు ఇస్తూ ఉంటారు. కరెక్టేనా? కరెక్ట్ అండి. ఓకే, సో మీరు మీ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా బాగా లెక్చరర్ని ఇబ్బంది పెట్టి అల్లరి చేసి ఇటువంటివి ఏమైనా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయండి. అంటే మేమున్నప్పుడు ఉన్నటువంటి రెస్పెక్ట్ కొంచెం డిఫరెంట్గా ఉండేది. అంటే మాకు ప్రత్యేకంగా డిసిప్లిన్ కోసం ఒక కమిటీ ఫామ్ చేసి డిసిప్లిన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేకపోయింది. ఇప్పుడు మేము ప్రత్యేకంగా డిసిప్లిన్ కమిటీ అంటూ వాళ్ళని మానిటర్ చేయడం స్పెషల్గా ఉండేది. అంటే వీ యూస్ టు గివ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు టీచర్స్ ఇన్ దోస్ డేస్, అపార్ట్ ఫ్రమ్ వాట్ వి కాల్ డూయింగ్ కపుల్ ఆఫ్ మిస్చీవియస్ యాక్టివిటీస్ యాజ్ వెల్. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ మిస్చీవియస్ యాక్టివిటీస్, వీఆర్ జస్ట్ కంట్రోలింగ్ దెమ్. మీ కాలేజెస్లో ఇటువంటి మీట్స్ ఉన్నాయా? మీరు మీ కాలేజెస్కి వెళ్ళి మీ లెక్చరర్స్ని కలిసారా ఎప్పుడైనా? ఆఫ్కోర్స్ నేను కంప్లీట్ చేసింది యూనివర్సిటీ కాబట్టి ఖచ్చితంగా అల్యూమిని అసోసియేషన్ మీటింగ్ ఉన్నదండి. అండ్ చాలా వరకు మేము అసోసియేషన్ మీటింగ్స్ ఫస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వై? బికాజ్ నాతో పాటు చదివిన స్టూడెంట్స్ అందరూ ఆ రోజు అసోసియేట్ అవ్వడం జరుగుతుంది. అంటే నేను చదివిన తర్వాత 12 years గ్యాప్ వచ్చిందండి. ఈ 12 yearsలో ఆమెనే టీచర్. ఒక్కసారి నేను అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను చేసిన అల్లర్లు అవుతేనేమి, నేను చదువుకున్న స్కూల్ అవుతేనేమి, నేను చదువుకున్న ప్లేస్ అవుతేనేమి, కూర్చున్న పొజిషన్ అవుతేనేమి, మా టీచర్స్, మా ఫ్రెండ్స్ అన్నీ ఒకసారి గుర్తొస్తాయండి. సో రియల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించేది. అందుకని ద సేమ్ కల్చర్ను ఇప్పుడు మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ ఆ రోజు మా అసోసియేషన్ మీటింగ్స్కి అటెండ్ అయిన వాళ్ళు కూడా దే ఎక్స్ప్రెస్ ద సేమ్ థింగ్. దే ఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఈవెన్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా అసోసియేషన్ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు రియల్లీ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదండి మన చిట్ చాట్ విత్ స్ఫూర్తి కాలేజ్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్ హలో, ఈరోజు మనం చూస్తున్నాం BCN ఛానల్ అండ్ మనం వచ్చేసిన రౌండ్ జస్ట్ ఫర్ ఫన్. అండ్ ఈరోజు మనం ఉన్నాం స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తోటి. హలో. సో కాలేజ్లో మొబైల్స్ నాట్ అలౌడ్. మరి అమ్మాయిలతో చాటింగ్ చేయాలన్నా, గర్ల్ ఫ్రెండ్లకి మెసేజ్ పంపించాలన్నా ఎలా? ఫేస్బుక్ ఎలా వస్తుంది అన్నారు చెప్పు. మొబైల్సే లేవంటే కాలేజ్లో ఇంటర్నెట్ ఉందా? అంటే కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళి ఆ పనులు చేస్తున్నా. అంత సీన్ లేదా కాలేజ్కి? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాలేజ్ మీద ప్రేమ పెంచుకోవాలి. మీ ప్రిన్సిపల్ ఎక్కడ? పిలవండి, అచ్చడం పిలవండి. ఛాన్స్ దొరికితే బాగా దుప్పటేసి ఓకే. మీకు అపోజిషన్ కాలేజ్ ఉంది, స్టూడెంట్స్ ఉన్నారు, ఏదో కాంపిటీషన్ జరుగుతుంది. ఒక్క మూవీ డైలాగ్ స్టైల్లో ఒక్క సెంటెన్స్లో మీ కాలేజ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? మాట్లాడుకోవడాలు లేవు అంతే. మరి ఇంకేముంటాయి? చూసుకోవడాలా? ఓన్లీ బ్యాక్లాగ్స్ అంట. ఎవరు? థర్డ్ ఇయర్. ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? నాకేం లేవు, అందరికి ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మీకు లేవు అంటే మీరు స్మార్టా? అట్లని కాదు, ఏదో దేవుని దయ వల్ల అన్ని పాస్ అయిపోయినాం. దేవుడి దయ వల్ల? ఎక్కడున్నాడు దేవుడు? అక్కడ కనిపిస్తున్నాడు. దేవుడు గుడిలో ఉంటాడు, అక్కడ ఉన్నాడు. గుడిలో దేవుడు ఉంటాడు, ఇక్కడ ఉండడు. ఎక్కడ ఉంటాడు? మన మనసులో ఉంటాడు. అబ్బా మనసులో అమ్మాయిలు ఉంటారు అనుకున్నాను ఇప్పటివరకు. అబ్బాయిలకి దేవుడు కూడా ఉంటారనమాట. అదే అమ్మాయిలకు తెలియని నిజం. ఏంటి? అదే అమ్మాయిలకు తెలియని నిజం. అమ్మాయిలకి తెలియని నిజం నాకు ఈరోజు తెలిసిపోయింది కదా. నేను అందరు అమ్మాయిలకి చెప్తాను. ఏం పార్టీ? క్యాంటీన్ పార్టీయా? చిచ్చి నువ్వేంటో దాక్కుండా కొంచెం ముందుకు వచ్చి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నైట్ ఏం మూవీ చూసావు ఏంటి? పవిత్రనా? శ్రేయ ఎలా ఉంది? ఫేస్బుక్ లో ఏం చేస్తుంటావు చెప్పు. కొంచెం ముందుకు వచ్చి. యాక్చువల్లీ అందరినీ పోక్ చేస్తుంటాడు, కానీ చెప్పుకోవడానికి చాట్ చేస్తున్నా అని చెప్తాడు. అంటే అమ్మాయిలతోట అబ్బాయిలతోట? ఇద్దరితోటి. పోక్ చేస్తారు కదా, ఇద్దరితోటే చెప్పేసాడు ఆల్రెడీ. షిట్. అయితే అది క్యాన్సిల్. ఇప్పుడు
అది క్యాన్సర్ అంట కట్ అంట. ఓకే, సో క్లాస్ లో కూడా ఇలానే డీసెంట్ గా ఉంటావా? డీసెంటా? టాపరా? బాబోయ్, అంటే నైట్ అంతా కూర్చొని చదువుకుంటున్నావు. వీళ్ళందరూ తెలియని విషయం అదే కదా? లేదులే. లేదా? మంది వేస్తుంటావా? అబ్బా, కంబైన్ స్టడీ అన్నాక మాత్రం వేయాలి కదా. అలవాట్లేదన్నాడు. ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా. మీకు చెప్పేవాడిని అంటే రావు కదా. అమ్మాయిల గురించి మాట్లాడితే ప్రాబ్లం లేదంటండి పేరెంట్స్ చూస్తే, కానీ మందు స్మోకింగ్ వీటి గురించి మాట్లాడద్దంట. లైఫ్ లో అమ్మాయికి ఎప్పుడైనా రావాల్సిందే కదా, ఇప్పుడు కాకపోయినా తర్వాత. సో ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అరే మా వాడు అప్పుడే తెచ్చేసుకుంటాని. పేరెంట్స్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతున్నారు ఈ రోజు రేపు. బాగా పేరెంట్స్ కూడా ఒక బర్డెన్ తగ్గిస్తున్నాం కదా మనము. అమ్మాయిలతోటి గర్ల్ ఫ్రెండ్స్ తెచ్చుకుని బర్డెన్ తగ్గిస్తున్నారు పేరెంట్స్ కి. వాళ్ళకి కూడా అంటే వాళ్ళ అమ్మాయి నచ్చిందా చూడాలి, అవన్నీ వెతకాల్సిన అవసరం లేదు. చాలా కష్టపడుతున్నారు కదా అసలు. సో మూవీకి వెళ్తారు మీరు. మూవీలో స్టార్ట్ అయ్యే ముందు ఒక యాడ్ వస్తుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అప్పుడు కళ్ళు మూసుకుంటారు. రాస్తారు కదా, బైక్స్ మీద కూడా రాస్తారు కదా మేడం. వచ్చేయండి. మీ పేరు? ప్రసాద్ మ్యామ్. ఓకే, సో మీరు కూడా మీ బైక్ మీద స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసుకోండి. కాదు మేడం, బైక్స్ పైన రాస్తారు కదా, డాడీ సేస్ నో గర్ల్ ఫ్రెండ్స్, మమ్మీ సేస్ నో గర్ల్ ఫ్రెండ్, అయినా కూడా మేము భరిస్తున్నాం కదా, అట్లాంటిది ఇది కూడా. ఏదో చెప్పాడు, ఏం చెప్పాడో నాకు అర్థం కాలేదు, కానీ మొత్తానికి చెప్పాడు. చెప్పినని పాటిస్తున్నామా అంటుండు మేడం, అంతే. చెప్పినవని పాటిస్తున్నాడు. ఈజ్ ఇంజూర్ టు హెల్త్ అని యాడ్ చూస్తాం కదా, చూసినప్పుడు కళ్ళు మూసుకుంటాం కదా. మరి బుక్స్ మీద కూడా బాగా చదవండి అని ఉంటుంది, మరి అదెందుకు పాటిస్తున్నారు? పెద్దలు ఏం చెప్పారంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రాయాలన్నమాట. మనము ఏమని రాయాలంటే ఈ పేపర్ లో రాసినవి కేవలం కల్పితం మాత్రమే, టెక్స్ట్ బుక్ ని ఉద్దేశించినవి కావు. సో పేపర్ లో బుక్స్ లో ఉన్నవి రాయరు, ఏదో మీకు వచ్చింది. జేఎన్టీయూ పాపం, జేఎన్టీయూ వాళ్ళు కూడా ఈరోజు ఈ షో చూడొద్దు, చాలా మంది ఈరోజు ఈ షో చూడొద్దు. సో ఇది నాటియెస్ట్ గ్యాంగ్ కాలేజ్ లో. నాటీ గాయ్, హ్యాండ్సమ్ గాయ్ ఇన్ వైట్ కమ్. మీ పేరు? సాయి. సాయి. ఓకే, సో అక్కో అన్నయ్యో మామో తమ్ముడు ఎవరైనా యూఎస్ లో ఉంటారా? టీ షర్ట్ చూస్తే అర్థమైంది. లేదా లేరు ఉండరు అంటే డూప్లికేట్ అనుకున్నాను నేను. అంటే మీరు టీ షర్ట్స్ కూడా గమనిస్తారా? అంతే కదా. ఏరో పోస్టల్. ఓకే, మీకు ఇష్టమైన బ్రాండ్ ఏది? ర్యాంగ్లర్. ఇందాక ఎవరో కౌంటర్ వేశారు ఇక్కడ, ఏమన్నారు? రాయల్ స్టాగ్ అంట. సో తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగం మేము, మరి కాస్ట్లీ లిక్కర్ ఏదో. అంటే జాక్ డానియల్స్ అట్లా. ఎప్పుడైనా బాటిల్స్ వచ్చాయా యూఎస్ నుంచి? ఉంటాయి కదా ఫ్రెండ్స్. మీ అందరు కలిసి ఎప్పుడైనా కూర్చుని తాగారా? ఇప్పుడు కాదమ్మా, ఎప్పుడైనా మీ పాస్ లో మీరు అందరు కలిసి ఇట్లా గ్రూపులు కూర్చుని తాగారా ఫ్రెండ్స్ తో? అవన్నీ అడగద్దా? తాగడం అంటే ఇక్కడ ఎవరు లేరంట తాగేవాళ్ళు. తాగడం అంటే ఏంది? ఇన్నసెంట్ బాయ్ ఇక్కడ. తాగడం అంటే ఏంటి అంట. ఇందాకేవో రాసినవి పాటించరన్నారు. బొట్టు, నుదుట మీద బొట్టు, బాబా చేతికి. ఈ కౌంటర్ నాకే అని నాకు అర్థమైంది. అదే నాకే అని నాకు అర్థమైంది. అది ట్రెండ్ కదా. మరి మీరు టీ షర్ట్లు, షూస్ కాలేజ్ కి ఇలానే వచ్చేది. బోర్ కొట్టింది అందుకే ట్రెండ్ సెట్ చేస్తున్నా. నువ్వు బాగా ఫార్మల్ గా వచ్చావు, కాలేజ్ రూల్స్ బాగా పాటిస్తావు అనుకుంటా. ఫోన్ లైక్ షర్ట్ వేసుకున్నావు కదా వీళ్ళందరూ. అవునా? అంటే గర్ల్ ఫ్రెండ్ ఇదే కాలేజా? ఉండొచ్చు, చెప్పలేము. అంటే ఉండొచ్చు. ఓకే, ప్రాబ్లం మళ్ళీ కష్టం. ఓకే ఫైన్. సో సరే, ఇప్పుడు మీరందరు ఉన్నారు, బాటిల్స్ ఉన్నాయి ముందు, కూర్చుని తాగుతున్నారు అనుకోండి. ఇందాకేదో చెప్పారు కదా జాక్ డానియల్స్. మీకు తెలియదమ్మా, మీరు పక్కన జరగాలి. మీరు నోట్లో వేలేస్తే కూడా ఏం చేయాలో అడగరు అస్సలు. బాబా చాలా డీసెంట్. తినని మాత్రం ఫోకస్ చేయొద్దు. ఓకే, ఏదో కౌంటర్ వేశారు, నేను వినలేదు.
సో మొత్తానికి అందరు కూర్చున్నారు, తాగుతున్నారు. ఏం టాపిక్ మాట్లాడతారు? స్టఫ్ లేదని మాట్లాడతారంట. సరే స్టఫ్ కూడా ఉంది, చికెన్, మటన్, వెజ్ వాళ్ళకి వెజ్ అన్నీ ఉన్నాయి. ఈ కౌంటర్ లో వద్దు. ఏ టాపిక్ మాట్లాడతారు చెప్పండి. మందు ఉంది, విందు ఉంది, ఈ ఒక చిందు ఉంటే మంచిగా కల్పిస్తాడు వీడు. అమ్మాయిలు లేరంట. ఓ మీరు బాగా కల్పిస్తుంటారు. సో తను కూడా ఉన్నాడు, అమ్మాయిలు లేరు. సో అమ్మాయిల గురించి ఏం మాట్లాడతారు? అరే మొన్న మా కాలేజ్ కి పవిత్ర వచ్చిందిరా, ఏమన్నా ఉన్నదా? నా గురించి మాట్లాడతారంట. ఇది వదిలేసి ఇప్పుడు నిజం చెప్పండి, కాలేజీలో అమ్మాయిల గురించి మాట్లాడరు? అక్కడ ఏం లేదంట మాట్లాడడానికి. మళ్ళీ సేమ్ డైలాగ్, మాటలు లేవంట. అక్కడ వాళ్ళు ఇంత జోష్లో ఉన్నారు చూడండి, మీరేమో ఇలా కామ్గా అసలు నవ్వులు లేకుండా ఫేస్ మీద. పర్లేదు, నేను వచ్చిందే ఇంకా చెవులు పగలు. డైలాగ్ మళ్ళీ ఒకసారి చెప్పండి. సునామీ వచ్చే ముందర అట్లాగే కామ్గా ఉంటుంది, తర్వాత అదేం చేయాలో చేసేస్తుంది. ఓకే, నువ్వు వెనకాల ఉంటేనే కరెక్ట్ కౌంటర్లు వేస్తున్నావు అనుకుంటా. ఇందాక ఎవరో ఇంకో బౌన్సర్ అన్నారు ఎక్కడ? ఎస్, కమ్ ఆన్ బౌన్సర్ బాయ్. అబ్బబ్బా, మీ పేరు? రాజేందర్. సో ఫ్యూచర్ లో బౌన్సర్ అవ్వాలన్నా మీ గోల్? కాదా? ప్రభాస్ సినిమాలో యాక్ట్ చేయాలని. ప్రభాస్ సినిమాలో యాక్ట్ చేయాలి. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారా? అందుకే ఇందాక అందుకే ప్రభాస్ ప్రభాస్ అంటున్నారు. కాలేజ్ లో ఇలాంటి ఓటింగ్స్ కూడా జరుగుతుంటాయా? ఫస్ట్ టైం లో ఇట్లా ఓటింగ్ అనేది జరిపారు అనమాట. అప్పుడు దాంట్లో ప్రభాస్ విన్నారు. గర్ల్స్ అంతా ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబమ్మ. అసలు మహేష్ బాబు కలర్ చూసారా? హ్యాండ్సమ్ గా ఉంటాడు, చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. తన కలర్, తన హైట్. ఇప్పుడు నీ అర్థం ఏంటి? నువ్వు ముందుకు వచ్చి ఇక్కడ ఈ షాట్ కట్ చేయాలండి, ఎందుకంటే నేను బాగా తన్నబోతున్నాను. కట్ చేసేదానికి చెప్పడం ఎందుకు? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, మిమ్మల్ని ఎందుకు నేను చేయాలి? కట్ చేయండి. ఆహా, కానీ తన్నమని చెప్పట్లేదు. ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్స్ తోటి కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ? గర్ల్ ఫ్రెండ్సే లేరండి, ఇక కొట్టించుకోవడం ఎందుకు? సరే, అమ్మాయిలో ఫ్రెండ్స్ ఉండరా? గర్ల్ ఫ్రెండ్ అంటే లవరేనా? ఉంటారు, కానీ ఎందుకు కొట్టించుకోవడం? వాళ్ళు మా చేతిలో తన్నలు తినకపోతే చాలు. అంటే అమ్మాయిని కొడుతూ ఉంటారు మీరు? అంటే ఏదో జస్ట్ ఫర్ ఫన్ అట్లా ఫ్రెండ్లీగా, జస్ట్ ఫర్ ఫన్ అని ఇట్లా కొడుతూ ఉంటారు. ఎలా? ఇలానా? నాకు ఈ రోజు బాగా అన్యాయం జరిగిపోతుంది, అయినా నేను పారిపోను. అబ్బా, నా అండ నా అన్న మీరే ఇలా ఉన్నారంటే మీ పిల్లలు ఎలా ఉంటారు? అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ముందుకు వచ్చి ఒకసారి ముందుకు వచ్చి దమ్మా. అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మేము ఈ ఏజ్ లో వేసేది వాళ్ళు అదండి. సో నెక్స్ట్ జనరేషన్ అలా అవ్వబోతుంది. నాకు మీలో ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్క బొమ్మరిల్లు సిద్ధార్థ్ కనిపిస్తున్నాడు అండి. పోకరీలు ఎవరు కనబడట్లేదు, అది మహేష్ బాబు, అదొక రేంజ్, అదొక బ్రాండ్. అయితే ఇప్పుడు మన పోకిరిలో లిఫ్ట్ సీన్ ఉంటది కదా ఒకటి, అయితే అదే సేమ్ కొంచెం మీరు కొంచెం అట్లానే అనిపిస్తున్నారు. మరి మేము అడగచ్చు ఆ క్వశ్చన్స్ అన్ని. ఇదేంటి వాడు అడుగుతాడు కదా, సెంట్ ఏంటిది, అవన్నీ ఏ బ్రాండ్, అది క్రీమ్ కొంచెం ఎక్కువైంది. ఎప్పుడైనా అట్లా లిఫ్ట్ లో ఒక అమ్మాయి దొరికి అటువంటి ఒక సీన్ మీకు ఛాన్స్ దొరికితే మీరేం అడుగుతారు? నిజం చెప్పండి. హెల్ప్ అని అడుగుతారంట. ఇద్దరు అమ్మాయిలతో బాగా చూసినట్టున్నారు, అవునా? బాగా ఫాలో అయ్యారంట. ఏం మూవీ నచ్చిందా? ప్రభాస్ చేయడు కదా అందులో. మరి ఇద్దరు అమ్మాయిలు నచ్చారా? ఇద్దరులో ఏ అమ్మాయి నచ్చింది? నువ్వు ముందుకు వచ్చి అమ్మా, నువ్వు ముందుకు వచ్చి ఇందాక నుంచి బాగా వెనకాల నుంచి పంచలేస్తున్నావు. నువ్వేంటి, నీ పర్సనాలిటీ ఏంటి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకోవట్లే.
ప్రభాస్ అనుకుంటున్నావా? ఏమనుకోవట్లేదు, నేనే నాకు హీరో. వీళ్ళు హీరోలు అంటండి. మొత్తానికి ఇలా ఉన్నారు మన స్ఫూర్తి కాలేజ్ హీరోస్, సో కాల్డ్ హీరోస్, ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ. ఆల్రెడీ హీరోస్ అదండి, మొత్తానికి ఇలా ఉన్నారు మన హీరోస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ వాజ్ జస్ట్ ఫర్ ఫన్. బాయ్. చాలా లౌడ్గా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, హలో. సో లంచ్ టైమ్ గ్రౌండ్లో ఏం చేస్తున్నారు? బాయ్స్ కోసం వెయిటింగా? ఇది స్ఫూర్తి కాలేజ్. అంటే స్ఫూర్తి కాలేజ్కి ఒక ఇట్లా స్టాంప్ ఉందా, అబ్బాయిలతోటి అమ్మాయిలు మాట్లాడద్దు అని? అలా ఏం లేదు. మరి బాయ్స్ మాత్రం ఇందాక గర్ల్స్ అందరూ మా సిస్టర్సే అన్నారు. మాకు కూడా అందరు అన్నయ్యలే. అందరు అనేలే, నో ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్ అన్నయ్యలు డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉందా? ఓకే. సో మీరు కాలేజ్లో మీ క్లాసెస్లో ఉన్నప్పుడు లెక్చరర్స్ని బాగా విసిగిస్తూ ఉంటారా? ఫుల్ టు చూస్తే ఏమో అసలు డీసెంట్గా కామ్గా మేము చదవడానికే వచ్చామన్నట్టున్నారు. అలానే కనిపించాలి కదా, అంటే లెక్చర్ బట్టి చూడడానికి డీసెంట్గా కనిపించాలి, కానీ చేయడానికి చేతులన్నీ చేయాలి, అంతేనా? అంతే. ఓకే. మాస్ బంక్ ఎప్పుడైనా కొట్టారా? చాలాసార్లు. మాస్ బంక్ అంటే బయటకు వెళ్ళలే, అందరం కాలేజ్. అది ఇంకా మాస్ బంక్ ఏమవుతుందండి బయటకు వెళ్ళకుండా? అంటే బోరింగ్ బ్యాచ్ అనమాట మీరు మొత్తానికి. అలా ఏం లేదు కానీ బంక్స్ అంతేం కొట్టలేదు మేము. బంక్స్ అంతేం కొట్టలేదు. స్టూడెంట్స్కి వచ్చి చాలా సిన్సియర్ స్టూడెంట్. ఈ అమ్మాయి సిన్సియర్ అంటే నమ్ముతాను, నిన్ను అస్సలు నమ్మను నేను. ఈ అమ్మాయి చూడు అసలు ఎంత డీసెంట్గా ఉంది. నువ్వేమో చూడడానికి డీసెంట్గా, వేయడానికి అన్ని సటైల్ బాగానే వేస్తున్నావు. అలానే ఉండాలి. సో ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలండి. నీ పేరు? సింధు. నీ పేరు? కావ్య. తను చాలా కామ్గా ఉంది. ఓన్లీ చదవడానికి వస్తారా కాలేజ్కి? లేదు, మేము చేసేటి ఎవరికి కనిపించవు. వీళ్ళు చేసేటి ఎవరికి కనిపించవంట. అంటే ఏం చేస్తుంటారు అలా కనిపించకుండా? చాలా కూర్చొని చాటింగ్ చేయడం. సీక్రెట్ చెప్పేసిందండి. వాష్రూమ్లోకి వచ్చి చాటింగ్ చేస్తుంటారు. అంటే ఫోన్లు తెచ్చుకుంటారా? క్లాస్ రూమ్ ఫోన్స్ క్యారీ చేస్తారా? ఉన్నాయి. చాలా స్లోగా చెప్పింది. ఫోన్స్ ఉన్నాయి. ఎక్కడ పాకెట్స్లో దాచిపెట్టుకున్నారా? బ్యాగ్స్లో ఫోన్ దాచిపెట్టుకున్నారు. అసలు కాలేజ్ స్ఫూర్తి కాలేజ్లో ఇంత ఓపెన్గా ఫోన్ తీసుకుని తిరిగేస్తుందండి. నీ పేరు? మై నేమ్ ఇస్ రోజా. రోజా తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చూడ్డానికి ఇంత డీసెంట్గా ఉంది కానీ చేతిలో ఫోన్. అమ్మమ్మ, మీ ఫ్రెండ్ అమ్మ. నీ చేతిలో ఏం చేస్తుంది? ఊరికే పట్టుకున్నా, జస్ట్ అంతే. ఊరికే పట్టుకుని కాలేజ్ మొత్తం తిరిగేస్తున్నావా? అవునంట. సో ఫోన్లు క్యారీ చేస్తారు, ఇంకేం చేస్తుంటారు ఇలా కాలేజ్లో? ఓన్లీ సాటర్డేనే ఇలా కొంచెం ఫ్రీ ఉంటుంది మాకు కదా. సో మండే టు ఫ్రైడే నథింగ్. అప్పుడు డీసెంట్ అంట. నువ్వు డీసెన్సీ గురించి అసలు మాట్లాడకు, మీరెవరు మాట్లాడతారు అసలు డీసెన్సీ అంట. సో బాయ్స్ ఎప్పుడైనా నేర్పిస్తుంటారా? చేస్తాం బాగా. జనరేషన్ మారిపోయిందండి. ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిల్ని కామెంట్లు వేసేవాళ్ళు, ఇప్పుడేమో అమ్మాయిలు అబ్బాయిలకు కామెంట్లు వేస్తున్నారు, అంతేనా? సో ఇంకా మన జనరేషన్ ఇలా ఉందంటే ముందు జనరేషన్ ఎలా ఉంటాయి? ఎలా ఉంటారు అంటే ఇంకా చేస్తుంటారు అప్పుడు. అలా వచ్చేస్తుంది జనరేషన్. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. ఇప్పుడు కాలేజ్ అయిన తర్వాత ఏం చేస్తారు? పెళ్ళిళ్ళ అందరూ? పెళ్ళిళ్ళే చేస్తారు. హయ్యర్ స్టడీస్. కొంతసేపు. నీ పేరేంటన్నావు? సింధు. లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇంకెంత లైఫ్ ఉందమ్మా? నీ ఏజ్ ఎంత? ఇంకా అంటే అమ్మాయిల ఏజ్ అడగకూడదు కానీ 19 చెప్పేసింది అమ్మాయి. నిజం చెప్పి ఇప్పుడు 19. మరి ఇంకెంత ఏజ్ ఉంది ఎంజాయ్ చేయడానికి? పెళ్లి చేసుకోవాలి. 20 వచ్చాయి కానీ పెళ్ళి, 21 వచ్చాయి కానీ పెళ్ళి. ఒక 25 వచ్చేసరికి అప్పుడు ముసలిదాన్ని అయితే ఎవరు చూడరు నిన్ను. 25కి ఏమవుతున్నారు ఇప్పుడు? నువ్వు బాగా మెయింటైన్ చేస్తావు అనుకుంటా. అబ్బబ్బబ్బా, ట్యాన్ అవ్వద్దని సాక్స్లు
కలర్ఫుల్ వాచ్లు, బ్రేస్లెట్లు, క్లిప్పులు ఇప్పటి నుంచే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా అప్పటికైతే ఇంకొక రేంజ్లో మెయింటైన్ చేస్తారు. ఇదండి మన స్ఫూర్తి కాలేజ్ హీరోయిన్స్. ఇలా ఉన్నారు, ఫ్యూచర్లో బాగా మెయింటైన్ చేస్తుంటారు. బాగా చూసుకోండి పేరెంట్స్ అందరూ. ఇప్పుడు అప్పుడే పెళ్ళిళ్ళు చేసుకోరంట వీళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ గ్రేట్ ఫన్, బాయ్ బాయ్. సో ఇప్పుడు మనం వచ్చేసాం మన స్ఫూర్తి కాలేజ్ లైబ్రరీకి. చూస్తున్నారు కదా, లైబ్రరీలో అందరూ సీరియస్గా చదువుకుంటూ కామ్గా ఉన్నారు. వెళ్ళి ఎవరైనా డిస్టర్బ్ చేద్దామా? కమ్ ఆన్, లెట్స్ గో. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసాం లైబ్రరీ దగ్గరికి. అండ్ ఇక్కడ ఒక అమ్మాయి అప్పటి నుంచి చూస్తున్నాను, చాలా సీరియస్గా చదువుకుంటుంది. సో ఈ అమ్మాయితో మాట్లాడదాం, ఏం చదువుతుందో చూద్దాము. హలో. హలో, మీ పేరు? మనీషా. ఏం చదువుకుంటున్నారు? బుక్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ లైబ్రరీ, కాలేజ్ లైబ్రరీ. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్, ఏ బుక్స్ అవైలబుల్ ఉంటాయి? ఎస్పెషల్లీ కాంపిటీషన్స్కి జిఆర్ఈ, గేట్, క్యాట్, జీమాట్, కాంపిటేటివ్ బుక్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మా కాలేజ్ లైబ్రరీలో. గ్రేట్ అండి. సో ఇటువంటి బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అసలు మీకు ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ కదా. ఎక్కడికి వెళ్ళి అసలు ఎక్కడ వెతుక్కొని అవసరం లేదు. కాలేజ్కి వచ్చేసి డైరెక్ట్గా లైబ్రరీకి వచ్చేసి ఆ బుక్ తీసేసుకోవచ్చు కదా. ఎస్పెషల్లీ జిఆర్ఈ కోచింగ్కి, జిఆర్ఈ ట్రైనింగ్స్కి కూడా బుక్స్ అవైలబుల్లో ఉంటాయి కాలేజ్లో. వావ్, సో దిస్ ఈస్ అ నైస్ ఆపర్చునిటీ ఫర్ యూ గైస్ కదా. ఏ బుక్ కావాలన్నా మీ లైబ్రరీకి వచ్చేయచ్చు. అండ్ దెన్ యూ కెన్ ప్రిపేర్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇంకెక్కడికి వెళ్ళే అవసరం ఉండదు కదా. అఫ్ కోర్స్ దట్ ఈస్ కరెక్ట్. ఎస్పెషల్లీ మా కాలేజ్ ఇక్కడ ఉన్న వాటిల్లో మాత్రం ఎక్కువ మా లైబ్రరీలోనే బుక్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. దట్స్ రియలీ గ్రేట్. సో ఇదండి స్ఫూర్తి కాలేజ్ లైబ్రరీ స్పెషాలిటీ. అండ్ ఫ్యాకల్టీ సేస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లైబ్రరీస్. ఎటువంటి బుక్స్ కావాలన్నా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా బుక్స్ ఇక్కడ దొరుకుతాయంట. మనకి బుక్స్ గురించి బాగా ఎక్కువైపోయింది. కొంచెం సీరియస్గా ఇక్కడ చదువుతున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని పోయి కొంచెం మాట్లాడిపిద్దాం, ట్రై చేద్దాం. సో లెట్స్ గో దేర్. ఓకే, సో ఎవరితో మాట్లాడదాం? ఎస్, చాలా డీసెంట్గా కనిపిస్తున్నాడు, అతనితో మాట్లాడదాం. హలో. హలో మ్యామ్. ఏం చదువుతున్నావు? నేను థర్డ్ ఇయర్ చదువుతున్నాను. థర్డ్ ఇయర్ చదువుతున్నాడంట. నేను బుక్ చదువుతున్నాడు అనుకున్నాను, పాపమని వచ్చాను, కానీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడంట. అయితే బుక్స్ చదువురా మీరు? బుక్స్ కూడా చదువుతాను మ్యామ్. లైబ్రరీలోనేనా? లైబ్రరీలో. మీ లైబ్రరీలో అన్ని బుక్స్ దొరుకుతాయా? ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ దొరుకుతాయి మ్యామ్ ఆ లైబ్రరీలో. చాలా బాగుందండి ఈ లైబ్రరీ. మా కాలేజ్ డేస్లో కూడా ఇటువంటి లైబ్రరీస్ ఉంటే బాగుండేది. అన్ని బుక్స్ దొరుకుతాయంట. ఇప్పుడు మనం వచ్చేసాం మన డిబేట్ రౌండ్కి. అండ్ ఇప్పుడున్న మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తోటి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవుతున్నారు. మరి వాళ్ళు ఇంప్రూవ్ అవ్వగలరా లేదా? ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటో చూద్దాము, కనుక్కుందాము. సో లెట్స్ టాక్ టు ద ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. మనం ఎవరు ఇంగ్లీష్ స్పీకర్స్ కాదు, మన మాతృభాష తెలుగే. అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పిల్లలు ఎవరైనా స్టూడెంట్స్ ఇఫ్ దే కమ్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్, అది వాళ్ళ ఒక లోటులాగా చూడొద్దు. వి షుడ్ మేక్ దెమ్ ఎన్హాన్స్ దర్ లాంగ్వేజ్. అంతే. మనము చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాము, వాళ్ళు ఇప్పుడే నేర్చుకుంటారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాకపోతే దానికోసం కొన్ని స్కిల్స్ కావాలి అంతే. సో దే కెన్ బీ బెటర్ స్పీకర్స్ దెన్ వాట్ వీఆర్ స్పీకింగ్ టుడే ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మీరేమంటారు? తను ఇచ్చిన అడ్వైస్, వాళ్ళకి కొన్ని స్కిల్స్ కావాలి, మరి మీరేమంటారు? ఆ స్కిల్స్ నేర్చుకోగలరా వాళ్ళు? స్కిల్స్ బాగా నేర్చుకోగలరు వాళ్ళు. ఎందుకంటే ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ క్లాసెస్ అనేది కొన్ని కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. దానివల్ల వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బాగా ఆతృత చూపిస్తారనమాట. ఇన్ ఆర్డర్ టు దే గెయిన్ గ్రేట్ నాలెడ్జ్ ఫ్రమ్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్. గర్ల్స్, ఎస్, మీరేం చెప్తారు? ఫస్ట్ మనము అందరం తెలుగు వాళ్ళమే. మనం మన భాషను మాట్లాడడానికి అంత సిగ్గుపడద్దు. లైక్ we should not insult ourselves to and shouldn't insult other people to who is speaking in their language. మన లాంగ్వేజ్, మన మాతృభాషని మనం రెస్పెక్ట్ చేయాలి. వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. లైక్ వాళ్ళకి ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ రాదు అని ఇన్సల్ట్ చేయకుండా వాళ్ళని ట్రై టు లెర్న్ దెమ్ ఆర్ ట్రై టు ఎన్హాన్స్ దెమ్, ట్రై టు ఇంప్రూవ్ దెమ్. దట్ విల్ బి యువర్ బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇంకా ఇక్కడ చాలామంది గర్ల్స్ ఉన్నారు, మీరేమంటారు?
తెలుగు మన మాతృభాష. సో అందరికీ ఇంగ్లీష్ అనేది రావాలని ఏం లేదు. సో ఇంగ్లీష్ అనేది ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు న్యూస్ పేపర్స్ చూడడము, మిర్రర్ ముందు నిల్చొని దే నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అనమాట. సో దాట్ వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు వాళ్ళ స్కిల్స్ కానీ ఏమైనా కానీ. సో అది నా అడ్వైస్. ఎవ్రీ వన్ షుడ్ న్యూస్ పేపర్స్ పట్టుకొని దే నీడ్ టు ప్రాక్టీస్ వెల్. దట్ ఈస్ వాట్. సో ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. మరి మీరు తెలుగు మీడియం నుంచి అని విన్నాను, మరి మీ ఫస్ట్ ఇయర్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? నేను ఇంటర్ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం ఇంగ్లీష్లో ఉండేది. అప్పుడు కొంచెం ఫ్యాకల్టీ చెప్పేది నాకు అర్థం కాకపోయేది. అందుకోసం నేను స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ వెళ్ళాను. అదేవిధంగా డైలీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అండ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ చూడడం వల్ల నాకు కొంచెం ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయింది. నౌ ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. అందరికి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్లో ఇబ్బంది అనిపిస్తుంది, కాకపోతే కొంచెం ధైర్యం చేసి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. నేర్చుకోవడం ఇబ్బంది అనిపిస్తుంది కానీ ట్రై చేస్తే ఈజీ. దట్స్ మై సజెషన్. థ్యాంక్ యూ సో మచ్. సో వీరు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఏం లేదు, భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. వీళ్ళందరూ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ అదే, ధైర్యంగా ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. మరి మీరు తెలుగు మీడియం నుంచి వచ్చారు, ఈ కాలేజ్లో మీకు ఏమైనా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వడానికి, మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి వీళ్ళు ఏమైనా నేర్పించారా? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ తెలుగు మీడియం. నవ్ ఐఎమ్ 4th year. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు ఇంగ్లీష్ ల్యాబ్స్ ఉండేవి. ఈవెన్ ఫస్ట్ ఇయరే కాదు, సెకండ్ ఇయర్లో కూడా, థర్డ్ ఇయర్లో కూడా మేము ఎక్కువ ఇంటరాక్ట్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యాకల్టీతో కానీ చాలా ఇంటరాక్ట్ అవుతాము. అవి మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా డెవలప్ అయినాయి. నాట్ ఓన్లీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇప్పటి వరకు ఇంకా మాకు ఇంగ్లీష్ ల్యాబ్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ సిఆర్టీ క్లాసెస్ కానీ ఇంకా రన్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీథింగ్ ప్రతిదానికి వాళ్ళు మా బ్యాక్ ఉంటారు. యూ కెన్ డూ ఇట్ అన్నట్టు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. అలాంటి ఎంకరేజ్మెంట్ ప్రతి కాలేజ్లో ఉంటే మాత్రం ఇంకా స్టూడెంట్స్ ఎక్కడికో వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. ఇదండి వీళ్ళు ఇచ్చే అడ్వైస్. ఒకరు స్కిల్స్ కావాలంటే ఇంకొకరు ప్రాక్టీస్ చేయాలంటున్నారు, మరి ఇంకొకరు ఫ్యాకల్టీ హెల్ప్ చేస్తుంది అంటున్నారు. సో ఈ ఫ్యాకల్టీ సపోర్ట్ కంపల్సరీ, స్కిల్స్ కంపల్సరీ ఉండాలి, నేర్చుకోవాలి. అండ్ మన తోటి విద్యార్థులు కూడా అందరికీ వాళ్ళు హెల్ప్ చేయాలి, అప్పుడే వాళ్ళు ఇంప్రూవ్ అవ్వగలరు. అండ్ ధైర్యంగా ఉండాలండి, ఎప్పుడు దేనికి భయపడకూడదు. ధైర్యంగా ఉంటే మనం సాధించలేనిది ఏదీ లేదు. అండ్ మన లైబ్రరీ ఉంది స్ఫూర్తి కాలేజ్లో, లైబ్రరీలో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి వీళ్ళని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. సో ఇదంతా వీళ్ళు చెప్పారు, ఇంకా నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్, వాల్యుబుల్ అడ్వైజెస్, అండ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్. సో ఇప్పుడు మనం వచ్చేసాం మన పక్కా ఎంటర్టైన్మెంట్ రౌండ్ అండి. లాస్ట్ వీక్ మన స్ఫూర్తి టాలెంట్ని చూసారు కదా, ఇప్పుడు మన ముందుకి ఇంకా చాలా చాలా మంచి కల్చరల్ డాన్స్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. డాన్సే కాదు, మోడలింగే కాదు, సాంగ్సే కాదు, అన్నిట్లో మేము తోప్ అని చెప్పుకోవడానికి మనం ముందుకు వచ్చేస్తున్నారు స్ఫూర్తి స్టూడెంట్స్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. I think I'm going crazy, out of control now, chasing down a raving crowd. I see someone acting out of control now. Baby, won't you help to get down tonight?
कूटेंगे, आसमान को लूटेंगे, धुआं उड़ा के झूम 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 बराबर 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 వీళ్ళని చూస్తుంటే నాకు బాగా జోష్ వస్తుందండి. అసలు ఏం డాన్స్ అండి. సో నేను కూడా డిసైడ్ అయిపోయాను ఒక మంచి పక్కా మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చేద్దామని. నాకు నేనే వెల్కమ్ చెప్పుకుంటున్నాను. సో వాచ్ అండ్ ఎంజాయ్. तुझसे दिल ढोलक दिल दंदन दन बीट मारे ए नायक सबका सुखदायक और लागिंदी नजर पेरिगिंदी प्रेशर आजा रे आटिनो राजा रे इस पे तुनु किस पे तेरे हे नायक
సో ఎంజాయ్ చేశారా? వాళ్ళ స్ఫూర్తి స్టూడెంట్స్ డాన్స్లు, మాటలు, పాటలు ఎలా ఉన్నాయి? నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. మీరు కూడా ఎంజాయ్ చేసే ఉంటారు. సో ఇదండి మన ఇవాల్టి జోష్ పక్కా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. న్యూ కాలేజ్, న్యూ ప్లేస్, న్యూ టాలెంట్, న్యూ స్టూడెంట్స్. టిల్ దెన్, బాయ్.